నిన్ను టెంప్ట్ చేసే ప్రాజెక్ట్ కానీ, నిన్ను టెంప్ట్ చేసే ప్రపోజల్ కానీ ఏది రాలేదు ఆ 3 ఏళ్లలో? అంటే వేరిన్ అరే మనం ఇది మిస్ అయిపోతే దాని గురించి వెయిట్ చేయొచ్చు, బట్ ఇది ఎలా మిస్ అవ్వాలి అని అనిపించిన సందర్భం ఒక్కటి కూడా రాలేదా? అలాంటి ప్రాజెక్టు వచ్చినా ఛాంపియన్ తర్వాత పెట్టాను. ఏంటో వాళ్ళు ప్రాజెక్ట్? కైండ్లీ వెయిట్ చేశారు. ఏంటో ప్రాజెక్ట్? అది చెప్తామండి. కాదు, నువ్వు అది ఇప్పుడు చెప్తేనే నీ 3 ఏళ్ల వెయిటింగ్ ఏ టెంప్టేషన్ లేకుండా. లేదండి, వాళ్ళు ఒక ప్లానింగ్ లో ఉండుంటారు ప్రొడక్షన్ వాళ్ళు. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తే ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను అందుకే ఇందాక అడిగాను, తరచి ఎందుకు అడిగానంటే 3 ఏళ్ళు టైమ్ ఇట్స్ ఎ వెరీ లాంగర్ పీరియడ్ ఇన్ ఎ కెరీర్. లెట్ ఇట్ బి ఎనీ కెరీర్. 3 ఏళ్ళు అన్నది. సో అందులో ఇంకోటి వెయిటింగ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే అండి, నేను తొందరగా వచ్చాను కాబట్టి అందరికి వెయిటింగ్ అనిపిస్తుంది. జనరల్ గా 21కి ఈ జనరేషన్ లో ఏ హీరోస్ డెబ్యూ చేయాల, నేను తొందరగా చేశాను కాబట్టి అలా అనిపించిందేమో అందరికి. బట్ ఐ థింక్ 26 ఇస్ రైట్ ఫర్ ఎనీ యాక్టర్. నో 26 అన్నది బెస్ట్ ఏజ్ ఆల్సో. బెస్ట్ ఏజ్ దాంట్లో డౌట్ లేదు. బెస్ట్ ఏజ్ టు డెబ్యూ ఫర్ మేల్ యాక్టర్. గర్ల్స్ డిఫరెంట్ అండి. గర్ల్స్ 16 ఏళ్ళకి శ్రీదేవి గారు 16 ఏళ్ళకి వచ్చేసింది. 16 ఏళ్ళకి అబ్బాయిలు చిన్నపిల్లల్లో ఉంటారు. నిక్కలేసి తిరగచ్చు 16 ఏళ్ళు. అంటే ఇందాక నేను ఏమన్నానంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు ఎర్లీగా రావడం వల్ల గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించిందని. బట్ ఏదైనా 16 ఏళ్ళకే సచిన్ టెండూల్కర్ కెరీర్ కూడా 16 ఏళ్ళకే ప్రారంభమైంది. స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. అంతేనా? స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్. యాక్టర్కి మీరు 16 ఏళ్ళ నుండి 20 years 21 years ని మీరు ప్లే చేయలేరు కదా. స్పోర్ట్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ స్పోర్ట్స్ కూడా మీరు 35 వరకే, తర్వాత బాడీ సహకరించదు. అవును. యాక్టర్కి అలా కాదు, 70 ఏళ్ళ వరకు చేసుకోవచ్చు. నువ్వు 70 వచ్చే వరకు నువ్వు లవ్ చేయొచ్చు. 70 వచ్చే వరకు నువ్వు లవ్ చేయొచ్చు అంటున్నా. యాక్టింగ్ అంటే లవ్ అలా కాదండి. అంటే ఇంకా 70 వచ్చే వరకు ఏదో ఒకటి ఉంటుంది కదా యాక్టింగ్ లో. 70 సంవత్సరాలు రోల్ ఉంటుంది, 60 సంవత్సరాల రోల్ ఉంటుంది, 50 years రోల్ ఉంటుంది. ఆల్ రేంజెస్ లో ఉంటాయి కదా క్యారెక్టర్స్. మంచి యాక్టర్ ని ఎవరు వదులుకోరు, లాస్ట్ వరకు ఏదో క్యారెక్టర్ ఇస్తూనే ఉంటారు ఇండస్ట్రీ. బట్ ఆ 3 ఏళ్ల తర్వాత పిచ్చింగ్ ఏదైతే ఉందో ఈ ఛాంపియన్ సినిమాతో బయటకు వచ్చి, అంటే ఆ క్యారెక్టర్ నిన్ను, ఆ కథ అంత నిన్ను ఇంప్రెస్ చేసేయా? మైకిల్ క్యారెక్టర్ మనం మాట్లాడుకున్నది, మైకిల్ అనేది నాకు తెలిసి విల్ టేక్ అ లాంగ్ టైమ్ ఫర్ మీ టు ప్లే సమ్వన్ లైక్ మైకిల్ కానివ్వండి, వాడి థాట్ కానివ్వండి. లైక్ ఒక డ్రీమ్ ఉన్న అబ్బాయి, సెల్ఫిష్ ఫెలో, వాడు ఇక్కడ ఇరుక్కున్నాడు. ఆ ఇరుక్కున్న ఎమోషన్ పోర్ట్రే చేయాలి. తర్వాత ఎలా వచ్చి వాళ్ళందరితో అటాచ్ అయ్యి ఎలా కాపాడాడు. ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. జస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేసి అలాంటిది ఒకటే కాదు. పైగా అసలు ఆ సినిమాలో లవ్వే లేదు, ఏదో ఒక పాట తప్పితే. లవ్ ట్రాక్ అంత ఇంటెన్స్ లవ్ ట్రాక్ ఏం కాదు కదా. అలా రిఫరెన్స్ లవ్ స్టోరీ ఆల్సో. దిస్ ఇస్ నాట్ ఎ లవ్ స్టోరీ. నాట్ ఎ లవ్ స్టోరీ. అదే జస్ట్ ఆ రిఫరెన్స్ ను, ఆ గిర్ర పాట అంత పెద్ద హిట్ అవడం వల్ల అదేదో లవ్ లా కనిపించింది కానీ, బట్ ఫర్ దట్ సాంగ్ అసలు లవ్వే లేదు అందులో. లవ్ లేదండి. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. దిస్ ఇస్ అన్ అండర్డాగ్ సేవియర్ స్టోరీ. కానీ ఫస్ట్ పిక్చర్, అలాంటి పిక్చర్ లోని ఇన్ని క్యారెక్టర్ చచ్చిపోద్ది క్లైమాక్స్ లో. అసలు నీకేం హార్డ్ ఫీలింగ్స్ అనిపించలేదా డైరెక్టర్ చెప్పినప్పుడు? వాస్ దేర్ ఎనీ డిస్కషన్ ఆన్ దట్? నో అండి. ఫ్రమ్ ద బిగినింగ్ ద క్యారెక్టర్ షుడ్ యు యాక్సెప్టెడ్ ఇట్. హీస్ డైయింగ్ హీరో. అమ్మాయి కోసం చచ్చిపోతే అవన్నీ కొంచెం వేరేలా ఉండేది, బట్ హీస్ డైయింగ్ అ హీరో. సో మార్టిర్, he's being martyred. So ఇంకా I didn't find any other. So no complaints on that. No. ఇప్పుడు ఫారెన్ లోని గట్ట ఈ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్ అవన్నీ నేర్చుకుని వచ్చారు కదా. ఇప్పుడు చాలా మంది మెథడ్ యాక్టింగ్ లని, లేకపోతే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ లోని గట్ట జాయిన్ అయ్యి యాక్షన్ గట్ట నేర్చుకుంటూ ఉంటారు చాలా మంది ఒక ప్యాషన్ తో. అది ఏమైనా మీకు హెల్ప్ అవుతున్నది ఆ సినిమాల్లోకి వచ్చినప్పుడు? సో ఆ మెథడ్ యాక్టింగ్ అనేది హెల్ప్ అవ్వదండి మనకి. అవ్వదు. ఎందుకంటే అది ఇంకా అదొక వేరే ట్రాన్స్ లో ఉండాలి.
అదే క్యారెక్టర్లో ఉండాలి, అదే క్యారెక్టర్లో నడవాలి. మీరు ఇంట్లో ఉన్నా అదే క్యారెక్టర్లా బిహేవ్ చేయాలి. ఓ యా, సో మీరు అదే మూడ్లో ఉండాలి ఎప్పుడు. మనం 1.5 years షూట్ చేస్తాం. 1.5 years నేను మైకిల్ లానే నడవాలంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను. అలాగే మాట్లాడాలంటే నేను పిచ్చోడు అనుకుంటారు. ప్లస్ అంతేం హెల్ప్ అవుదండి, బట్ ఎక్స్పోజర్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అవన్నీ చాలా హెల్ప్ అవుతుంది. అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.